మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాం, జనవరి 1న ఆయుధాలను వదిలిపెట్టబోతున్నాం అనేటువంటిది నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత రాజకీయ పార్టీగా మారబోతుందా? రాజకీయ పార్టీ మావోయిస్టులు పెట్టబోతున్నారా అంటే అవుననేటువంటి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇన్ని రోజులు సాయుధ పోరాటంతో ఆయుధాలను పట్టి అడవులనే తన స్థావరాలుగా మార్చుకొని కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా అడవిలోనే ఉంటూ గిరిజనుల తరపున సామాన్య జనం తరపున కొట్లాడినటువంటి మావోయిస్టులు తప్పని పరిస్థితులలో లొంగిపోయి ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి జనాల కోసం కొట్లాడడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కొత్త రాజకీయ పార్టీగా మావోయిస్టు పార్టీ రూపాంతరం చెందబోతుందా అంటే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నటువంటి మాట ఇది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కులంకషంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మావోయిస్టులు ఒకవైపు అగ్రనేతలు లొంగిపోతున్నారు, లొంగిపోయినటువంటి మావోయిస్టుల కొరియర్లుగా మారి కోవట్టులుగా మారి పోలీసులకు కోవట్టులుగా మారి మావోయిస్టు అగ్రనేత మరణాలకు కారణమవుతున్నారు కొంతమంది లొంగిపోయినటువంటి వారు. ఒకవైపు ఆరోగ్యం సహకరించక కొంతమంది మావోయిస్టులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఎన్కౌంటర్లలో మరణించిపోయారు. చాలా మంది పెద్ద కామ్రేడ్స్, ఉన్నత స్థాయి కామ్రేడ్స్, హిడ్మా లాంటి వారు, నంబాల కేశవరావు లాంటి వారు, ఇట్లా గాజర్ల రవి లాంటి వాళ్ళు అనేక మంది కమిట్మెంట్ మావోయిస్టులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి కేంద్ర పొలిట్ బ్యూరో ఏం నిర్ణయం చేస్తుంది? మరి అందరం సామూహికంగా లొంగిపోతామనేటువంటిది నిన్న ఒక లెటర్ రూపంలో బయటకు వచ్చింది. ఆ లొంగిపోయిన తర్వాత ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే ప్రజల కోసం కొట్లాడాలంటే ముందుగా ప్రాణాలు ఉండాలి కదా అనే నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడాలంటే ప్రాణాలతో ఉంటేనే ప్రజల కోసం కావచ్చు, అడవుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు కొట్లాడొచ్చు. ప్రాణాలతో లేకుండా ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడమే, సిద్ధాంతాన్ని కాపాడుకోవడమే లక్ష్యం. దీనికి అడ్డుగా ఉన్నది ఆయుధాలు. ఆయుధాలు వదిలిపెడితే జనజీవన స్రవంతిలో కలవచ్చు, ఆయుధాలు ఉంటే జనజీవన స్రవంతిలో కలవలేము. ఒకప్పుడు అదే ఆయుధాలు ప్రజలకు దగ్గర చేర్చినాయి, ఇప్పుడు అదే ఆయుధాలు ప్రజలకు దూరంగా పంపివేయబడుతున్నాయి, నెట్టివేయబడుతున్నాయి. గతంలో మావోయిజం పీపుల్స్ వార్గా ఉన్నప్పుడు ఆ ఆయుధాలే ప్రజలకు దగ్గర చేకూర్చినాయి. ఆ ఊర్లలో, ఆ వీధులలో, ఆ తండాలలో, ఆ గిరిజన గ్రామాలలో ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరైనా పెత్తందారి భూస్వామి పేదల మీద ఏదైనా ఇబ్బంది చేస్తే మావోయిస్టులు ప్రజాకోర్టుల పేరిట వచ్చి శిక్షించేవారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. అట్లా మావోయిస్టులకు భయపడి భూస్వాములు, పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా కంట్రోల్లో ఉండేది. ఒకవేళ పేదలకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మావోయిస్టులను సంప్రదించేది, వాళ్ళు వచ్చి ప్రజాకోర్టులో వాళ్ళని శిక్షించేది. ఇట్లా ఆ ఆయుధాలు వాళ్ళకు రక్షణగా ఉండేది, ఆ ఆయుధాలు ప్రజలకు రక్షణగా ఉండేది, ఆ ఆయుధాలతోటి న్యాయం చేసేది. అంటే ఈ ఆయుధాలు మాకు న్యాయం చేస్తే అని అప్పుడు పేద ప్రజలు అనుకునేవాళ్ళు. కాబట్టి మావోయిస్టులు ప్రజలకు మధ్య ఆయుధాలే దగ్గర చేసినాయి. అదే ఆయుధాలు ఇప్పుడు ప్రజలకు దూరం చేస్తున్నాయి మావోయిస్టులను. ఆయుధాలు పట్టుకున్న వారు అడవులోనే ఉండాలి, ప్రజలకు రాకూడదు అనేటువంటి సిచ్యుయేషన్ వచ్చింది. ప్రభుత్వాలు ఆ విధంగా నిర్బంధాల్ని ఎక్కువగా చేసినాయి, పెంచినాయి. సో ఇక్కడ ఆ నిర్బంధ కాండ కాస్త ఎక్కువై టార్గెట్గా మన దేశంలో ఎక్కువగా పెట్టరేగిపోతున్నటువంటి ఈ పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒకవైపు మావోయిజం మీద పెట్టాల్సినటువంటి ఫోకస్ తీవ్రవాదం మీద పెట్టాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకు ఏం నష్టం చేయలేని మావోయిస్టుల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళకు డెడ్ లైన్ గీసేసారు. 31 మార్చ్ 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తాం. మరి వాళ్ళతో ఏమన్నా జనాలకు నష్టం ఉందంటే ఏం నష్టం లేదు. మరి సామాన్య జనం ఎవరి వల్ల ఎక్కువ నష్టపోతున్నారు? మావోయిస్టుల వల్ల ఎక్కువ నష్టపోతున్నారా, తీవ్రవాదుల వల్ల ఎక్కువ నష్టపోతున్నారు? అంటే తీవ్రవాదుల వల్లనే ఎక్కువ నష్టపోతున్నారు. అంటే సామాన్య జనం ఎక్కువగా నష్టపోయేటువంటి తీవ్రవాదం మీద ఎట్లాంటి డెడ్ లైన్ పెడతలేదు ఈ కేంద్ర ప్రభుత్వం.
సామాన్య జనాలకు ఎట్లాంటి నష్టం చేకూర్చని మావోయిస్టుల మీద ఒక నిర్బంధం పెట్టి ఒక డెడ్ లైన్ పెట్టింది. అంటే ఎవరి వల్ల సమాజంలో ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నప్పుడు మావోయిస్టుల వలన లేదా తీవ్రవాదుల వలన అని చూస్తే తీవ్రవాదం వల్లనే ఎక్కువ జనాలకు, సామాన్య జనులు ఎక్కువగా చనిపోతున్నారు. మనకు హైదరాబాద్లో బాంబు పేలులు కావచ్చు, ఢిల్లీలో బాంబు పేలులు, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ చూసినా బాంబు పేలులలో సామాన్య జనం చనిపోతున్నారు. మరి మావోయిస్టులు సామాన్య జనం చంపిరా అంటే ఎక్కడ కూడా చంపలేదు. అంటే మనం సమాజంలో బేరీజ్ వేసుకున్నప్పుడు మావోయిజం అత్యంత ప్రమాదకరమా సమాజానికి, లేదా తీవ్రవాదం ఎక్కువ అత్యంత ప్రమాదకరం అంటే తీవ్రవాదమే అత్యంత ప్రమాదకరమైందని మనకు తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియడం లేదు? మావోయిస్టుల మీద ఫోకస్ పెట్టిర్రు, కానీ తీవ్రవాదుల మీద ఫోకస్ పెట్టాలి కదా. బార్డర్లో ఉన్నటువంటి సాయుధ దళాలను మావోయిస్టుల మీదకి ఎట్లయితే పంపించిర్రో, ఈ తీవ్రవాదాన్ని ఏరివేయడానికి తీవ్రవాదులను ఏరివేయడం కోసం అట్లా బలగాలను పంపించడం లేదు కదా. ఒక డెడ్ లైన్ వాళ్ళ కోసం, మావోయిస్టుల కోసం ఆపరేషన్ కగారు పెట్టినట్టు ఆపరేషన్ తీవ్రవాదం పేరు మీద ఏదో పెట్టేసి దానికి ఒక డెడ్ లైన్ ఎందుకు పెట్టడం లేదు? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును 2026 మార్చి 31 వరకు అంతం చేస్తాం మావోయిజాన్ని అని చెప్పినట్టే ఒక డెడ్ లైన్ ని, తీవ్రవాదాన్ని భారతదేశంలో అంతం చేస్తామనేటువంటి ఒక డెడ్ లైన్ ఎందుకు పెట్టగలేకపోతున్నారు అనేటువంటిది పెద్దగా చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇట్లా చూడొచ్చు మనం. సో మొత్తం మీద తీవ్రవాదాన్ని వదిలేసి, తీవ్రవాదం ఎక్కువ అవుతుంది బీజేపీ ప్రభుత్వ హయాంలోనే, దాన్ని వదిలేసి ఏం నష్టం చేయలేనటువంటి మావోయిస్టుల మీద పడ్డారు. ఎందుకు మావోయిస్టుల మీద పడ్డారు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అడవులలో ఉంటున్నారు. అడవులలో విస్తారంగా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సహజ సంపద ఆ భూగర్భ ఖనిజాలలో ఉంది. ఆ సంపదను దోసుకుపోవాలంటే అడవులకు కాపలగా అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతాలలో గిరిజన గూడాలన్నీ ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టులను అంతం చేయకుండా గిరిజన గూడాలు ఖాళీ కావు, అది క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. సో మావోయిస్టులను ఏరివేస్తే గిరిజనులకు అండగా ఎవరు ఉండరు, గిరిజన గూడాలకు, గిరిజన ప్రజలకు ఎవరు అండగా ఉండరు. కాబట్టి మావోయిస్టులను అంతం చేయాలి మొదటిగా. రెండవది, గిరిజన గూడాలను అక్కడ నుండి ఖాళీ చేసి పట్టణ ప్రాంతాలకు తరలించాలి. అప్పుడు అడవులు ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయినటువంటి అడవులలో సహజ సంపద ఆదాని అంబానీలకు స్వచ్ఛందంగా దోసిపెట్టొచ్చు అనేటువంటిది అమిత్ షా స్కెచ్. సో డెడ్ లైన్ పెట్టుకున్నారు మార్చి 31, 2026. ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆదాని అంబానీ కంపెనీలు ఈ అడవులకు వస్తాయి, దండకారణ్యం, బస్తర్, కర్రెగుట్టలు ఇక్కడికి వచ్చేసి వాటిని అగ్రిమెంట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సహజ సంపద అంతా కూడా దోసుకుపోతారు. ఆ సహజ సంపద దోసుకుపోతుంటే ఏ కమ్యూనిస్ట్ పార్టీలు, ఏ పౌర సంఘాలు, ఏ ప్రజా సంఘాలు అడ్డుపడకుండా ఇప్పుడు అడవులలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసిరు. ఇంకా బలగాలు దిగే అవకాశాలు ఉన్నాయి. మావోయిస్టుల కోసమే ఈ బేస్ క్యాంపులు బలగాలు రాలే. సహజ సంపద దోసుకుపోతుంటే అడ్డుపడకుండా ఉండడం కోసం, ఆదాని అంబానీలకు కాపలా కాయడం కోసం ఈ బేస్ క్యాంపులు ఇంకా బలగాలన్నీ కూడా వస్తున్నాయి. రైట్. ఇక్కడ మరి ఇంత నిర్బంధ స్థాయిలో ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు లొంగుబాట్లు, ఇంత నిర్బంధం ఉన్నటువంటి స్థాయిలో మావోయిస్టులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి మరి ఒక్కసారి కట్టుబడి ఉంటారా? జనవరి 1 నుండి లొంగిపోతాం, ఆయుధాలను వదిలిపెట్టబోతున్నాం, సమయం ఇవ్వండి, సాయుధ పోరాటాన్ని విరమించుకుంటాం అనేటువంటిది ఒక లెటర్ రూపంలో బయటకు వచ్చింది. మరి దానికి సంబంధించి దాంట్లో ఏముందనేటువంటి ఒకసారి చదివితే, ఆయుధాలు అప్పగించి పునరావాసాన్ని అంగీకరిస్తాం, అప్పటి వరకు భద్రతా బలగాలు అరెస్టులు, ఎన్కౌంటర్లు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిందే, ఏ రాష్ట్ర ప్రభుత్వం మా మేలు కోరి లొంగిపోవడానికి అవకాశం ఇస్తుందో, ఎక్కడైతే మాకు సెక్యూరిటీ ఉంటుందో, మాకు ఎక్కడైతే ప్రాణ భయం ఉండదో, ఎన్కౌంటర్లు జరిగాయని మేము నమ్ముతామో అక్కడ లొంగిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటిది మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా తన లెటర్లో చెప్పింది. రైట్. అట్లాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఎంఎంసి అంటాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి ముఖ్యమంత్రులకు, ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్ట్ పార్టీ లేఖ రాసింది. సో 3 రాష్ట్రాల మావోయిస్ట్ కమిటీ తరఫున దాన్ని విడుదల చేసింది. అనంత్ అనేటువంటి పేరు మీద విడుదలైంది. ఇట్లా మరి మావోయిస్ట్ పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది జనాలకు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా హక్కుల కోసం, ప్రజల కోసం కొట్లాడుతుందా, లేదా ఆ లేఖ విడుదల చేసింది మరి మావోయిస్టులేనా, లేదా మావోయిస్టుల కింది స్థాయి క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం, కాల్పులు అక్కడి నుండి జరగకుండా ఉండడం కోసం పోలీసులే ఈ లెటర్ని
క్రియేట్ చేసిర్రా అనేటువంటిది ఇంకొక చర్చ నడుస్తుంది. సో మొత్తంగా ఆయుధాలు వదిలిపెట్టి నిజంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయకుండా కాపాడుకొని ప్రజల కోసం కొట్లాడతారా అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే. ఏదేమైనా మావోయిజంకి అత్యంత గడ్డు పరిస్థితులు వచ్చినాయి. ఒకప్పుడు మావోయిస్టులను పట్టుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఆ రకంగా టెక్నాలజీ లేకుండే. జియోగ్రాఫీకి సంబంధించినటువంటి శాటిలైట్ ఛాయాచిత్రాలు, డ్రోన్ కెమెరాలు, అధునాతన వెపన్స్, సాయుధ బలగాలు ఇవన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా ముందుకు పోతున్నాయి. సో ఆ టెక్నాలజీ ఒకప్పుడు లేనటువంటి సిచ్యుయేషన్లో ఈ బలగాలు, మావోయిస్టు బలగాలు, సాయుధ బలగాలన్నీ కూడా అడవులను రక్షణగా చేసుకుని ఉండేది. కానీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అడుగు అడుగు వేస్తున్నప్పుడు ఆ టెక్నాలజీ ఒకవైపు ఈ మావోయిస్టులు జాడ చెప్తుంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులు కింది క్యాడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మావోయిస్టుల అగ్రనేతల జాడలు వాళ్ళు చెప్తారు, లొంగిపోయిన వాళ్ళు చెప్తారు. సో ఈ టైంలో మరి ఏం జరగబోతుంది అనేటువంటిది మనం చూడాల్సింది.